ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 73వ కీర్తన 24వ వచనాన్ని చదువుకుందాం. నీ ఆలోచన చేత నడిపించదువు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, రోజులు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది దేవుని జ్ఞానములో, దేవుని ప్రేమలో ఇంకా నాకు నమ్మకం పెరిగేలా నా విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. ఈ నమ్మకం వృధా కాదని నాకు తెలుసు. ఆయన చెప్పిన మంచి మాటల్లో ఏ ఒక్క మాట నెరవేరక మానలేదు. ఎప్పటికీ ఆయన మాటలు తప్పిపోవని నేను ఖచ్చితంగా నమ్ముచున్నాను. ఆయన మనకు మార్గదర్శిగా ఉండి నడిపించమని ఆయన చేతులకు మనల్ని మనం అప్పగించుకుందాం. మనము ఏ మార్గాన్ని ఎంచుకోవాలో మనకు తెలియదు. మనకు రావాల్సిన స్థానాన్ని ప్రభువే ఏర్పాటు చేస్తారు. మన ఆలోచన కావాలి, మనకు సలహాలు కావాలి. మనం నేర్చుకోవాల్సిన పనులు చాలా క్లిష్టమైనవి. మన పరిస్థితి చాలా శ్రమల్లో కూడింది. పూర్వకాలం ప్రధాన యాజకుడు ఊరీము తమ్మీములను వేసినట్లు మనము ప్రభువు చిత్తాన్ని వెతకాలి. మన స్వంత నిర్ణయాల కంటే, మన స్నేహితుల సలహాల కంటే ఎన్నడూ పొరపాటు చేయడం ఎనగని మన ప్రభువు ఆలోచన కోసం మనం ప్రార్థించాలి. మహిమగల దేవుడు మనల్ని నడిపించాలి. త్వరలోనే అంతం వస్తుంది. మరికొన్ని సంవత్సరాల తర్వాత ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్తాం. మన ప్రభువు మన మంచం దగ్గరే ఉన్నారు. పరలోక ద్వారానికే ఆయన మనల్ని నడిపిస్తారు. తర్వాత ఆయన మహిమ రాజ్యములోకి మనల్ని నడిపిస్తారు. మనం పరలోక రాజ్యములో క్రొత్త వ్యక్తిలాగా ఉండం. అక్కడ మనం ఎవరికీ అపరిచితులము కాదు. అది ఆ రాజ్యము మనదే, ఆ పరలోకము మనదే. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యం ప్రకారం మీరు మమ్మల్ని ఈ లోకంలోనే కాదు నడిపించేది, నిత్యత్వము వరకు, మరణ పర్యంతం వరకు మీరు మమ్మల్ని నడిపించే దేవుడివి. మమ్మల్ని విడువక, ఎడబాయక నడిపించే దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పిల్లల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.